అందరికీ నమస్కారం అండి. బెహ్రెయిన్ దేశంలో మనం ఇప్పుడే అందరం కూడా ప్రీమియర్ షో చూసాము. 500 మంది అభిమానులు వచ్చారు. థియేటర్ అదిరిపోయింది. అంతేకాక సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసేలా ఉంది సినిమా. హిస్టరీని తిరగరాసేలా ఉంది సినిమా. ఒక పవన్ కళ్యాణ్ గారికి సరైన మూవీ పడింది. కలిసి వచ్చే కాలం వస్తే నటించే కొడుకు పుడతాడన్నట్టు ఆయన విజయాలకి అన్ని రంగాలుగా అన్ని రకాలుగా రాజకీయ పరంగా సోషల్ పరంగా అన్ని రకాలుగా సినిమా పరంగా అన్ని రకాలుగా విజయం సాధిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జనసేనానికి మన బెహ్రెయిన్లో ఈ షో కారణమైన కర్త కర్మ క్రియ ఆయన మన రెడ్డి ప్రసాద్ ఒకసారి మనం సినిమా ఎలా ఉందో మనం కనుక్కుందాం. సూపర్ మూవీ అయితే అదిరిపోయింది. గ్యాంగ్స్టర్ 1970-80లో ఏం జరిగిందో అలా తీశారు. ఎక్సలెంట్ అసలు మూవీ అంటే. గ్యాంగ్స్టర్ సుజిత్ ఏజ్ ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ ఎలా ఓవర్ మాస్లో చూపించాడంటే గ్యాంగ్స్టర్గా ఎక్సలెంట్గా తిరగరాశాడు. బోరింగ్ అనే ఫీలింగ్ లేదు. ప్లస్ వచ్చి గ్యాంగ్స్టర్ మూవీ మనకు అప్పుడు 1980లో ఎలా జరిగిందో ఎలా ఉండిందో అలాంటి మాసు అలాంటి బాంబ్ బ్లాస్ట్లు మనకు బాంబేలో కానీ హైదరాబాద్లో కానీ రియల్గా ఎలా జరిగాయో ఆ బాంబ్ బ్లాస్ట్లు అన్నీ చూపించారు. ప్లస్ వచ్చి ఇప్పుడైతే అవన్నీ స్మాష్ అయిపోయినాయి మనకు రాజకీయ పరంగా చెప్పాలంటే మోడీ వచ్చినాక. సో మూవీ అయితే పవన్ కళ్యాణ్కి అదృష్టం. ఇది ఒకటి చెప్పండి, ఎలా ఉంది మూవీ? మీకు ఎలా అనిపించింది అభిమానుల సందడిలో? చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎలా ఉంటుందని. మా సెలబ్రేషన్స్ అయితే సూపర్. అసలు నెక్స్ట్ 10 yearsకి హ్యాపీగా పడుకోవచ్చు మేము. అంతలా ఫుల్ మీల్స్ పెట్టేశారు. సూపర్ సుజిత్ అన్న అండ్ తమన్న మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ మించిందే లేదు. అసలు కూర్చుంటే అలా లెగుతున్న ఎంట్రుకలు అలాగే సినిమా మొత్తం సార్ సూపర్. జై పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్. వేరే మహిళ మన అనుష గారు మాట్లాడతారు. ఇప్పుడు అనుష గారు మాట్లాడుకుంటారు. ఓజీ అట్టర్ ఫ్లాప్ అన్న వాళ్ళకి అలాగే ఓజీ ఫ్లాప్ అన్న వాళ్ళకి దవడే పవన్ కళ్యాణ్ ఎలాగైతే చూడాలనుకున్నామో అంతకు మించి చూపించారు. సుజిత్ అన్న సూపర్ అన్న. మీరు తమన్ మ్యూజిక్ అయితే పిచ్చెక్కిపోయిందండి. అండ్ సినిమా మొత్తం ఎలివేషన్స్ లేకున్నాయండి. అసలు సూపర్. అస్సలు మిస్ అవ్వద్దు, చూడండి ఓజీ సినిమా. ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా వెళ్ళి చూడండి సినిమా. లెట్స్ గో జానీ. ఓజీ మూవీలో 15 సంవత్సరాల క్రితం ఖుషి మూవీలో ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎలా చూపించాడో ఏది ఆ కట్అవుట్ ఏంటి ఆ మాస్ ఎలివేషన్స్ ఎక్సలెంట్. అయితే పవన్ కళ్యాణ్ గారిని పాతకాలం ఎలా ఉన్నాడో అమ్మ మూవీలో చూపించాడు. అలాగే ఆ కట్అవుట్ ఆ మెయింటెనెన్స్ అంత సూపర్గా ఉన్నాడు. కిరాక్ మూవీ అయితే జబర్దస్త్. చెప్పని మాటలు లేవు. ఇంకా మనమంటే పడనోళ్ళు మనల్ని పొగుడుతున్నారు, మనమంటే ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు పొగుడుతారు. ఎందుకంటే ఈ సినిమా చూసి ఆ రకమైన అభిప్రాయం అందరికీ కలుగుతుంది. సో ఇదే కొనసాగించి ముందు వచ్చే సినిమాలో కూడా మంచిగా అన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. సురేష్ గారు చెప్పండి, ఈ సినిమా ఎలా ఉంది? విజయాలు సాధించి చెప్పండి. సినిమా ఎక్సలెంట్గా ఉందండి. ఎలా ఉంది చెప్పండి. 5కి 3.4 రేటింగ్ ఇస్తున్నాము. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఓకే, చూశారు కదా దేశంలో అందులో తెల్లారితే 4 గంటలైతే ప్రతి ఒక్కరు డ్యూటీ పోవాలి. అయినా కూడా సరే 500 మంది బుధవారం, వీకెండ్ కాదు ఏమి కాదు, బుధవారం 500 మంది పిచ్చ ఫ్యాన్తో ఇష్టంతో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అభిమానంతో ఎంతమంది 500 మంది హాల్ పట్టలేదు. అంత ఎంజాయ్, అంత ఫ్రీడమ్నెస్తో వచ్చారు. వీఆర్ ఎంజాయ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా స్వచ్ఛమైన మనసుతోటి అందరూ వాలంటీర్గా వచ్చి అందరూ కూడా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్యూర్ అభిమాని. మెగా అభిమాని అంటేనే ఒక నిజాయితీ గల నిస్వార్థమైన నిబద్ధత కలిగిన ఒక సోషల్ వర్కర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.